గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని 18వ డివిజన్లో ప్రగతి పరుగులు తీస్తుంది. నూతన పాలకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 13 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయి. అలాగే మరొక 3 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయి. ప్రధానంగా ఆరగ్రహారం మెయిన్ రోడ్డు, అడప బజార్, శ్రీనివాసరావుపేట, రామనామ క్షేత్రం మెయిన్ రోడ్డు, వడ్డెరగూడెం లక్ష్మీనరసింహస్వామి గుడి, అలాగే మొయిద్దీన్ పాలెం రోడ్డు రూపురేఖలు ఇప్పటికే మారిపోయాయి. ఈ ప్రాంత వాసుల ఆకాంక్షల మేరకు సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయింది. దీంతో లోతట్టు ప్రాంతాలు కాస్త రోడ్డుకి సమాంతరంగా విస్తరించాయి. 18వ డివిజన్లో చాలా ప్రాంతాలు లోతట్టు కేంద్రాలుగా ఉన్నాయి. దీంతో వర్షం పడితే ఈ ప్రాంతాలు చెరువుల వలె తలపిస్తున్నాయి. గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతం వాసులు వర్షం వస్తే ముంపు సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొద్దిపాటి వర్షానికి ఈ ప్రాంతం అంతా మోకాల లోతున వర్షపు నీరు నిల్వ ఉండేది. ప్రస్తుతం ఈ రోడ్ల నిర్మాణం పూర్తి కావడంతో ఈ సమస్య పరిష్కారమైందని స్థానిక కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ మీడియాకు వివరించారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో అడప బజార్లోని కోటి రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయి. స్థానికులకి మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందిస్తుందని వివరించారు. 18వ డివిజన్ ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ ఎమ్మెల్యే గల్లా మాధవి సహకారంతో డివిజన్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వివరించారు.